నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జల్దంకి మండలం గోపనపాలెం పంచాయతీ పరిధిలోనే అప్రోచ్ రోడ్డు నుండి గోపనపాలెం గ్రామంలోనికి 50 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం అధికారులు, పార్టీ నాయకులతో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న అనేక గ్రామాలలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణానికి మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు యాక్చువల్గా అయితే పాల్గొనింది ఒకటే, ప్లానింగ్ వాళ్ళమ్మ ఆర్య మాధవి, ప్లానింగ్ చంపింది వచ్చేసి ఆర్య నవీన్ బాబు, రెండో కొడుకు. ఇతను నెల దాదాపు ₹1,00,000 శాలరీ తీసుకుంటూ 10 రూపాయలు కూడా ఇంట్లో ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో కష్టపడి పిల్లల్ని చదివించుకొని కష్టపడి ఉండే ఇల్లు అమ్ముకోవాలని చూస్తే ఇతను అడ్డుపడుతున్నాడు. మళ్ళీ ఇల్లు అమ్మకానికి రానికుండా. దాంతో వాళ్ళకి ఈ కక్ష పెరిగి ఈ రకంగా చంపడం జరిగింది.